మొదటి అధ్యాయము 17వ వచనం. 17వ వచనం చదవండి అందరూ. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ యొక్క వచనాన్ని బట్టి నా జీవితంలో సంతోషం కావాలి అంటే, నా జీవితంలో సంతోషం కావాలంటే ఏం కావాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట. ఏంటట? ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా, అనగా ఇక్కడ రాసినటువంటి సందర్భం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జననానికి ముందు మరొక ఆయన జన్మించినాడు 6 నెలల ముందుగా. ఎవరైనా? నేను డిసెంబర్ 25వ తారీఖున కూడా ఈ ప్రస్తావన మరి వచ్చినటువంటి సందర్భం ఉంది. మీకు ఎంతమంది గుర్తుందో లేదో. 6 నెలల ముందుగా యోహాను గారు జన్మించినాడు. ఆయన గురించినటువంటి ఇక్కడ సందర్భం అన్నమాట. అయితే ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడిగా ఉండి ఆయన పుట్టుట వల్ల అనేకులకు సంతోషం అట. ఎవరు పుట్టుట వల్ల? యోహాను పుట్టుట వల్ల అనేకులకు సంతోషం. ఎందుకంటే క్రీస్తు ప్రభు గారి యొక్క రాకడను గూర్చి ముందుగానే ఆ మార్గాన్ని సిద్ధపరచటానికి, సరళం చేయటానికి వచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత 6వ వచనం, ఇదే అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరు? జకర్యా, ఎలిజబెత్. వీళ్ళు పెద్ద వయసు కలిగినటువంటి వారు, వృద్ధులు అన్నమాట. అయితే వీరి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది అంటే అక్కడ రాయబడుతూ వచ్చినది, సకల విధములైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులను జరిగించేటువంటి వారుగా ఉంటున్నారు, నిరపరాధులుగా ఉంటున్నారు. వారి యందు ఏ దోషం కానీ ఏ నేరం కానీ మోపటానికి కూడా వీలు లేకుండా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునే వారిగా ఉంటున్నారు. అలాంటి వారిగా ఉన్నప్పుడే నా జీవితంలో కూడా ఏమొస్తుందంటే సంతోషం వస్తుంది, మహానందం వస్తుంది. కానీ అలాంటి జీవితం లేకుండా ఉన్నట్లయితే ఉండేటువంటి ఆనందం కానీ ఉండేటువంటి సంతోషం కానీ అది క్షణికమైనది. నేను ఒకానొక దినములో దేవుని ఎరగక మునుపు సినిమాకు పోతే 2.5 గంటలు ఎంతో సంతోషం. పోయేటప్పుడు మాత్రము ఇంటి దగ్గర బయలుదేరి మా ఊరు బస్సు వచ్చేది, మీకు కూడా తెలుసు. ఆ బస్సు ఎక్కిన కాడి నుంచి సంతోషమే నాకు. చూడాలన్న ఆతృత పోత ఎన్నో విషయాలు మళ్ళీ పక్కన ఉన్నటువంటి స్నేహితులతోని మాట్లాడుకుంటూ పోతాం. అదంతా ఆనందం అన్నమాట. అది చూసాం, అయిపోయింది. ఇక అలా థియేటర్ నుంచి బయటకు వచ్చాం, ఆనందం అంతా చూస్తే పెద్దగా ఏముండదు. ఇక పోయేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ఉండదు, ఆ సంతోషం ఉండదు, ఏమి ఉండదు. ఈలోపు ఆకలి అవుతూ ఉంటుంది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ వచ్చి ఇల్లు చేరి యానో చోట కూర్చున్నప్పుడు మళ్ళీ స్నేహితుల మధ్యలో ఆ సినిమాకు సంబంధించినటువంటి సన్నివేశం గురించి కొన్ని సందర్భాలు మాట్లాడుకున్నప్పుడు ఆ కొద్దిసేపే మళ్ళీ సంతోషం. అట్లా ఒక సినిమానే కాకుండా లోకంలో నేను చేసినటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి అనేక కార్యక్రమాల్లో
కొద్దిసేపు మాత్రమే సంతోషించిన వాడిగా ఉన్నా. కొద్దిసేపు మాత్రమే మందు తాగేటోండి, సిగరెట్లు తాగేటోండి. అన్నతో ఒకసారి చెప్పిన, ఒకసారి పంచుకున్న విషయాన్ని. అట్లా రకరకాలుగా అసలు ఇందులో ఏముంది అని చూడాలని కూడా నేను అట్లా మరి మూర్ఖంగా చేసినటువంటి వాడిని. కానీ అది తాత్కాలికమైనటువంటి సంతోషం, అది ముదా ఉండేటువంటిది కాదు. కానీ ఇప్పుడు దేవుని బట్టి నేను ఎంతగానో సంతోషించేవాడిగా ఉంటాను. ఈ సంతోషం ఎప్పటి వరకు ఉంటుందంటే యుగ యుగాలు ఉండేటువంటిది. మరి నీవు ఉంటావా బ్రదర్ అనొచ్చు. యుగ యుగాలు నీవు ఉంటావా అంటే నాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో నేను కడగబడి ఉన్నాను. నేను ఒకవేళ చనిపోతే, ఒకవేళ నా యొక్క జీవం ఈ శరీరాన్ని విడిస్తే తప్పక నేను నా తండ్రి యొద్ద అనగా దేవుని యొద్ద నేను ఉంటాను అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ బట్టి నేనేం చెప్పగలనంటే యుగ యుగాలు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండగలనని చెప్పగలుగుతాను. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. కాబట్టి మనమందరం కూడా మనం దేవుని యందు ఎంతో విశ్వాసంతో, దేవుని యందు నమ్మిక కలిగి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగేవాడిగా ఉండాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి జీవితం కొద్దిగానే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా సెలవిచ్చినాడు, మానవుని యొక్క ఆయుష్కాలము 60-70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉన్నట్లయితే అంటే